జై శ్రీమన్నారాయణ. మనకి ఈ యొక్క రామాయణం, శ్రీమద్ రామాయణం, వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మీ అందరికీ అందించాలి అనే ఒక తపనతో, ఒక సంకల్పంతో, నేను తీసుకున్నటువంటి గురువుగారి దగ్గర తీసుకున్నటువంటి గురువుపదేశం ద్వారా నా మనసులో ఈ యొక్క అనుష్ఠానాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ అనుష్ఠానాన్ని కూడా నా యొక్క భగవంతుడి యొక్క, నా గురుదేవుల యొక్క శక్తిగా భావించుకొని నేను ప్రతినిత్యం మీకు ఈ యొక్క రామాయణాన్ని అందించాలని ఒక సంకల్పాన్ని తీసుకున్నాను. అది కూడా రేపు 30వ తారీఖు నుంచి మనకు ఉగాది 30వ తారీఖు శ్రీ విశ్వనామ సంవత్సరం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మీకు ఒక సర్గ కానీ 2 సర్గలు కానీ ప్రతినిత్యము మీ యొక్క విడిదిని బట్టి, అంటే మనకున్నటువంటి సమయాన్ని బట్టి మీకు అందిస్తాను. అలాగే ఈ రామాయణంలో మనం ప్రతిరోజు ఎంతో కొంత మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని. ఎందుకంటే రామాయణము ఎన్నో కష్టాలు పడ్డాడు రాముడు, అలాగే అమ్మవారు ఎన్నో కష్టాలు పడ్డారు. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ సుఖంగా జీవించినట్టుగా కనపడుతుంది, కానీ కష్టాలని కూడా సుఖంగానే అనుభవించారు. వాటిని కష్టం అనిపించుకోకుండా కూడా ధైర్యంగా ముందుకు నడిచారు. అలా నడిచి సమాజానికి చూపించారు. చూపిస్తూ 11,000 సంవత్సరాలు రాముడు పాలన చేశాడు. చేసి సమాజాన్ని, ఒక రామరాజ్యాన్ని నెలకొల్పాడు. నెలకొల్పి మనిషి ఎలా జీవించాలో కూడా ధర్మంగా తెలియజేశాడు. అలాగే అన్నదమ్ములు కూడా, సీతాదేవి అమ్మవారు ఏం చేశారు? భార్య ఎలా ఉండాలి, భర్తతో పాటు ఎలా ప్రవర్తించాలి, ఎలా భర్త ధర్మాన్ని పోషించాలి, భర్తతో పాటు ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఇప్పుడున్న స్త్రీలకి ఎంతో ఆదర్శం అనమాట. సీతాదేవి కథ చదివిన వాళ్ళు, సుందరకాండ చదివారు అంటే వాళ్ళకి అమ్మవారి కష్టాలు చూస్తే మన కష్టాలు పెద్ద కష్టాలు కాదు. అలాగే రాముడు కష్టాలు చూస్తే మన కష్టాలు పెద్ద కష్టాలు కాదు. ఎప్పుడైతే ప్రతి నిత్యము ఈ రామాయణాన్ని మనం నిత్యపారాయణ గ్రంథంగా చదువుకోగలుగుతామో మన జీవితం అనేది ఇక కష్టాలనే మనకు తెలియదు. కష్టం వచ్చినప్పుడే మనం భగవంతుణ్ణి కోరుకుంటాం. మనం ప్రతినిత్యం భగవంతుని గురించి మనం తెలుసుకోగలుగుతాం అనుకోండి, అప్పుడేమవుతుంది? అసలు కష్టాలనే మనకు రావు. కాబట్టి ఆ సంకల్పంతోనే నేను ఈ రామాయణాన్ని మీకు ప్రతినిత్యం అందించాలని ఒక తపనతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా దీనికి సహకరించి దీన్ని మీరు ఆస్వాదించగలుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.